నువ్వే చెప్పావు కదా. నేను చెప్పానా? నేనెప్పుడు చెప్పాను? ఇందాకే కదా, ముట్టుకోండి అంటే ముట్టుకోకండి అని, దూరంగా వెళ్ళండి అంటే దగ్గరగా రండి అని. మీరు రొమాంటిక్ హీరో కదా, ఆ మాత్రం తెలీదా అన్నావు కదా. హా? అది నేను మా ఆయనతో కల్లో మాట్లాడుతూ అన్నాను. దానికి మీకు ఏంటి సంబంధం? నాకు దానికి సంబంధం ఏంటా? హలో మేడం, మీ ఆయన్ని నేనే. ఎదురుగా ఉన్న నాతో మాట్లాడకుండా కల్లో మాట్లాడితే ఎలా చెప్పు? ఇది నీకే న్యాయంగా ఉందా? సమాధానం చెప్పు అక్షయ. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కళ్ళలో కూర్చున్న మా ఆయన రాజా చాలా మంచోడు. చెప్పింది చెప్పినట్టు వింటాడు. మీలా టార్చర్ పెట్టే పార్టీ కాదు. వెళ్ళండి అంటే వెళ్ళమనే అర్థం, రమ్మని కాదు. కాబట్టి వెళ్ళి పడుకోండి. రేపు ఆఫీస్ లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా బాధ్యత తీసుకోవాలి కదా. అక్షయ, వెళ్ళండి. పడుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. రే మామా. రే స్వామి. కంగ్రాట్స్ మామా. సారీ సార్. రే కంగ్రాట్స్ సార్. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్, మీరు లాస్ట్ వీకే జాయిన్ కావాల్సింది. కొత్త పెళ్లి కొడుకుగా మీరు పెళ్లి పనుల్లో బిజీగా ఉండడం వల్ల లేట్ గా వచ్చి జాయిన్ అవుతున్నారు. ఎనీవే, కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ స్వామి. సార్ రండి, మీ సీట్ దగ్గరికి వెళ్దాం. పద స్వామి. రండి సార్. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సార్, అదే మీ సీటు. కూర్చోండి. Congratulations, sir. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Congrats, sir. థ్యాంక్ యూ. Congratulations, sir. థ్యాంక్ యూ. సార్, ఈ ఫైల్లో సంతకం చేయండి సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. వెళ్ళండి వెళ్ళండి, పదండి. వెళ్ళండమ్మా. తిరుపతి, ఈ బొకేలన్నీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళు. ఓకే సార్. పద. స్వామి, నువ్వెక్కడికి వెళ్తున్నావురా? రాయలరా. అనుకున్నా వీడు నన్ను వదలడు. సార్, టెల్ మీ సార్, వాట్ యు వాంట్ సార్? స్వామి, పెళ్ళయిందన్న ఆనందం పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నాను రా. ఏమైందిరా? సిస్టర్ నీ మీద కోపంగా ఉందా? అవునరా, డివోర్స్ పేపర్స్ దగ్గర పెట్టుకుని నేను వేరు కాపురం టాపిక్ తీసినప్పుడల్లా అవి చూపించి బ్లాక్మెయిల్ చేస్తుంది మావా. నాకేం చేయాలో తెలియట్లేదు. పెళ్లి చేసుకుని కూడా
బ్రహ్మచారిలో బ్రతకాలని రాసి పెట్టుందేమో. ఫీల్ అవ్వకు మామా, ఆ దేవుడు నీకు మంచి దారి చూపిస్తాడ్రా. రేయ్, నా దేవుడి నువ్వే కదా స్వామి. సాయంత్రం ఇంటికొచ్చి వేడివేడిగా ఒక కప్పు కాఫీ తాగెళ్ళు, సరేనా? వద్దులే మామా, నేనెళ్ళి మా ఇంట్లోనే తాగుతానులే. అంటే నీ ఫ్రెండ్ జీవితం ఏమైపోయినా నీకు సంబంధం లేదన్నమాట, అంతే కదా? అబ్బే, నా ఉద్దేశం అది కాదురా. లేకపోతే ఏంట్రా? సాయంత్రం ఇంటికొచ్చి కాఫీ తాగెళ్ళు అనగానే నా ఇంటెన్షన్ అర్థం చేసుకొని, అలాగే మావా ఈవినింగ్ వచ్చి సిస్టర్తో నేను మాట్లాడతాను అని చెప్పుండేవాడివి కదా. నీ ఇంటెన్షన్ అవుట్ టెన్షన్ తెలుసు కాబట్టి నేను అలా చెప్పలేదురా. మాట్లాడు స్వామి. మామా, నేను నీకు ఆ రోజే చెప్పాను కదా, మొగుడు పెళ్ళాల మధ్య మూడో వ్యక్తి ప్రమేయం ఉండకూడదు. కాబట్టి నన్ను ఈ విషయంలో కంపల్ చేయకురా, సరేనా? అలా అంటావేంట్రా? ఫ్యూచర్ జనరేషన్ స్టూడెంట్స్ వాళ్ళ పుస్తకాల్లో మన ఫ్రెండ్షిప్ గురించి చదువుకోవద్దా? అలా చదువుకోవాలంటే మన స్నేహం కోసం నువ్వు నీ ప్రాణాన్ని పణంగా పెట్టాలి కదా స్వామి. ఏంటి? ఆ నమస్తే సార్. నమస్తే నమస్తే. రండి మోహన్ రామ్ గారు, మీకోసం వెయిట్ చేస్తున్నాం. ఓకే ఓకే. ధనంజయ్ గారు, కొత్త ఈయన కలిసారా? మనిషి ఎలాంటోడు? ఫ్లెక్సిబుల్లేనా? చెయ్యి టేబుల్ కింద పెడతాడా లేక మన తల మీద పెడతాడా? ఇంకా లేదండి, మన అసోసియేషన్ ప్రెసిడెంట్ మీరు రాకుండా ఎలా కలుసాను చెప్పండి. అందుకే మీరు వచ్చేదాకా ఇక్కడే వెయిట్ చేస్తున్నాం. సరే రండి వెళ్దాం. ఈ కొత్త ఈ రేట్ ఎంతో మాట్లాడి ఫిక్స్ చేద్దాం. అలాగే సార్, పదండి. స్వామి, ఈ రోజు నువ్వు ఇంటికి వస్తున్నావు, నా తరపున వేరు కాపురం గురించి అక్షయ్తో మాట్లాడి ఎలాగైనా ఒప్పిస్తున్నావు, అంతే, సరేనా? మామా, నీకిది న్యాయమేనా? సిస్టర్ కి నా మీద కోపంగా ఉందని తెలిసి నన్ను ఇరికించాలని చూస్తున్నావు కదా. అరే, నన్ను గాల్లోకి ఎగిరిస్తే అంతుంటే నువ్వు హ్యాపీగా చూద్దామనే కదా. సార్ రా తిరుపతి. సార్, మిమ్మల్ని కలవడానికి కాంట్రాక్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వచ్చారు సార్. దొరికాడ్రా వాడు. సరే, నువ్వు వెళ్ళి సార్ రమ్మన్నారని చెప్పు. ఓకే సార్. మామా, కాంట్రాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరో తెలుసు కదా? తెలుసురా, రాని చెప్తా. చిన్న నువ్వు చచ్చావు నాన్న. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, నమస్తే.